బెంగాల్లో కాషాయ జెండా ఎగరవేయబోతోందని త్వరలో తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని ఈటెల అన్నారు. ప్రధాని మోదీ సభపై కంటోన్మెంట్ బీజేపీ నేతలతో ఈటెల సమావేశమయ్యారు. ఏర్పాట్లపై కీలకంగా చర్చించారు. అసలు ఈ 7,000 కోట్ల రూపాయలతో ఏ అభివృద్ధి పనులు అయితే జరుగుతున్నాయో అవన్నీ అక్కడే అఫీషియల్ ప్రోగ్రామ్ ఉంటుంది, ఎయిర్పోర్ట్లో అఫీషియల్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇది పక్కా రాజకీయపరమైనటువంటి సభ. రాజకీయ పార్టీకి ఏం కోరుతాం, మోడీ గారు ఏం కోరుతారు? సేవ చేసినందుకు మీ ఆశీర్వాదం కోరుతాం. ఆశీర్వాదం ఇన్ ద సెన్స్ ఏంటంటే రేపు గెలిపించమని చెప్పి తప్పకుండా కోరుతాం. అంతిమంగా 2 సీట్లు గెలిచిన బెంగాల్లో అనేక సంవత్సరాలు కొట్లాడితే 78 సీట్లకు వచ్చినాం. ఇవాళ 15 సంవత్సరాల తర్వాత ఇవాళ భారతీయ జనతా పార్టీ బెంగాల్ గడ్డ మీద కాషాయ జెండా ఎగిరేస్తామనేటువంటి సర్వే రిపోర్ట్ వస్తున్నప్పుడు డెఫినెట్గా రేపు రాబోయే కాలంలో ఇక్కడ కూడా ఎప్పుడు ఎన్నికలు జరిగినా, రేపు ఎమ్మెల్యే ఎన్నికలు జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి, గెలిపించండి. ఇవాళ గొప్ప రాష్ట్రంగా అభివృద్ధి చేస్తామనే మెసేజ్ కూడా ఈ వేదిక నుంచి వచ్చే ఆస్కారం ఉంటుంది.